హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. మార్నింగ్ అయితే 5 అవుతుంది. ఇలా ముగ్గు వేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ చేశాక ఇంటి ముందు వినాయకుడు ఒకటి ఉంటుంది. ఆ వినాయకుడు ముందు ఇలా ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేసుకుంటాను అనమాట. ఊర్లీలాగా బౌల్ ఒకటి అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి స్పెషల్ అనమాట. అరుణాచలంలో మేము స్టే చేసిన ప్లేస్కి కొంచెం దూరంలో ఇలా స్టోన్స్తో చెక్కుతూ ఉన్నారనమాట. అంటే శిల్పాల్లాగా చెక్కుతూ ఉంటారు కదా, అలా ఉందన్నమాట. ఆ ప్లేస్లో చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే నాకు వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అని అనిపించింది. సో ఇంకా చూసిన వెంటనే అడిగేసి ఇలా చిన్న బుడ్డి విగ్రహము మనము క్యారీ చేసే అంతే, ఫ్లైట్లో హెవీగా బరువు తీసుకురాకూడదు కదా, మనకి క్యారీ చేసే అంత అనమాట. ఎంత అట్లీస్ట్ 10 kgs అయినా ఉంటుందండి. చిన్నగానే ఉంది కానీ స్టోన్ అవ్వడం వల్ల అలా అయితే తెచ్చుకున్నాను. అలా ఇంటి ముందు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా ఇలా ఉర్లీ అరేంజ్ చేసుకోవడం, ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడైతే హాల్లోకి వచ్చేసాము. హాల్లో అయితే మా వారు మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే పూరి చేసి దానికోసం కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. పూరి చేద్దాం అనుకున్నాను. సో ఇలా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా పోపులో వేసుకోవడము. పోపు పెట్టేసి ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి పోపు వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి కొంచెం వేగడానికి సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అయితే మ్యాష్ చేసుకున్నాను. ఇందులోకి కారాన్ని, ఇంకా కొంచెం ధనియాల పౌడర్ని, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేశాను. అలాగే బాయిల్ చేసుకున్న పొటాటోస్ మ్యాష్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మాత్రం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మాత్రం వేపుకోవాలండి. ముందుగానే ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడు అల్లం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే పొటాటోస్ వేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత ఇలా శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి, ఇదైతే థిక్గా ఉండడానికి కర్రీ యాడ్ చేసి ఇలా అయితే వేసాను. ఒక 5 minutes తర్వాత కుక్ అయిపోయింది. కొరియాండర్తో గార్నిష్ చేసుకోవడమే. ఇంకా పూరీలు అయితే చేసేసుకుంటున్నాను. మా వారికి పూరి అంటే బాగా ఇష్టం. సో పూరి అయితే ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి నాకు హెల్దీ బ్రేక్ఫాస్టే అండి. తనకి పూరి అంటే ఇష్టము. బాక్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి పూరి చేస్తున్నాను. చాలా రోజులైంది. పిండి కూడా ఉంది. సో పూరి చేసి పెడితే బెటర్. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఆయిలీ ఫుడ్ ఇస్తే పిల్లలకి ప్రాబ్లం అవుతుందని హెల్తీగా ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇచ్చాను. దీనికి మాత్రం 11:30, 12కి లేస్తారు కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్ అప్పుడు చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం అని పూరి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పూరి చేయడం కూడా అయిపోయింది. ఇంకా ఇద్దరం కలిసి కొంచెం మిల్క్ అయితే తీసుకుంటాము. ఈ మిల్క్ కూడా నేను మిల్క్ షేక్సే చేస్తాను. ఇలా బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటాను. షుగర్ అయితే అసలు యూస్ చేయను. మిల్క్ షేక్స్ కూడా వీక్లీ 1 or 2 అండి, అంతే. ఇంకా ఎప్పుడు చూడు గ్రీన్ టీ ఉంటుంది. ఈ మిల్క్ షేక్స్లో కూడా నేను నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని మార్నింగ్ వేసి ఇలా మిల్క్ ఉన్నప్పుడు ఇలా చేసేస్తాను. మిల్క్ షేక్స్ తీసుకుంటామన్నమాట. పిల్లలకైతే రెగ్యులర్గా ఇలాగే చేసిస్తాను మిల్క్. వాళ్ళకి ఈవినింగే ఇచ్చేస్తాను. ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్ అంతా కూడాను. పిల్లలు వెళ్ళిపోయాక హడావుడి అంతా తగ్గుతుంది కదా, చిన్నగా చేసేసుకుంటాను పనులన్నీను. ఇప్పుడు వచ్చి రా బనానాస్ అయితే ఉన్నాయి. వీటిని ఇవాళ ఫ్రై చేద్దాం అనుకున్నాను. సో క్లీన్ అయితే చేసుకుంటున్నాను.
ఫస్ట్‌లో అయితే రా బనానాస్‌తో ఫ్రై చేయడం, బనానాస్ అసలు ఎలా తింటారు అని అనిపించేది. ఇంకా తమిళనాడు వెళ్ళినప్పుడు చూశాననమాట. బనానా బజ్జీలు చేయడం గానీ, బనానాస్‌తో కర్రీస్ చేయడం గానీ, ఈ ఫ్రైస్ చేయడం గానీ, అలా మనము ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వెళ్ళినట్టయితే వీటితో ఫ్రై చేసి పెడతారనమాట. సో, నాకు టేస్టీగా అనిపిచ్చింది. కేరళలో, తమిళనాడులో తిన్నప్పుడు. మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. పిల్లలకైతే డిఫరెన్సే తెలీదండి. పొటాటో ఫ్రైయా లేకపోతే బనానా ఫ్రైయా డిఫరెన్స్ తెలీదు. వాళ్ళు పొటాటోనే అనుకుంటారు. అంత బావుంటుంది టేస్ట్. ఇప్పుడైతే వాటర్‌లో వేసుకొని బనానాస్ కలర్ చేంజ్ అవ్వకుండా వాటర్‌లో వేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. నార్మల్‌గా ఆయిల్ వేసేసి, పోపు దినుసులు వేసి, ఇలా బనానాస్ అయితే వేసి వేగిన తర్వాత ఇలా సాల్ట్‌ని, జింజర్ గార్లిక్ పేస్ట్‌ని, ఇంకా చిల్లీ పౌడర్‌ని, కొంచెం టర్మరిక్‌ని కూడా యాడ్ చేసి తొందరగానే కుక్ అయిపోతాయండి. అంటే క్విక్‌గా ఉడికిపోతుంది బనానా. మనము కొంచెం అడుగంటకుండా లో ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట బనానా ఫ్రై కోసం. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అల్లం వేసాం కదా, అలా ఫ్రై చేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. రా బనానా ఫ్రైలోకి కొబ్బరి పౌడర్ అయితే చాలా బాగుంటుందండి. కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ అనమాట. అలాగే కొరియాండర్ యాడ్ చేశాను. డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేయడం వల్లేనేమో టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. మా వారికి కూడా సేమ్ పిల్లలకి ఎలా బాక్సులు పెట్టానో మా వారికి కూడా అలానే బాక్స్ పెడతాను. ఫ్రూట్స్ అయితే ఇలా ఫస్ట్ అయితే వాటర్లో వేస్తాను. వాటర్లో ఎందుకు అంటే ఏమైనా కెమికల్స్ కానీ రెసిడ్యూస్ కానీ దానిపైన ఉంటే ఫ్రూట్స్ పండించడానికి ప్లస్ స్టోర్ చేయడానికి కూడా అన్ని కెమికల్స్ యూస్ చేస్తున్నారు కదా, అవి పోవాలి అంటే వాటర్లో ఇలా ఫ్రూట్స్ ఉంచేసి ఒక 10 ఆర్ 15 మినిట్స్ ఉంచి సాల్ట్ వేసేసి ఉంచినట్టయితే దానిపైన ఉన్నది ఆ కెమికల్ కానీ తగ్గిపోతుంది, కంప్లీట్గా తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని ఫ్రూట్స్ అయితే మనం ఇలా గోవా కానీ ఇంకా గ్రేప్స్ కానీ అలాంటివి పీల్తోనే తింటాం కదా, అందుకని పైన ఉన్నది మనము చూడలేం కదా. అందుకే యాపిల్స్ కానీ గోవా కానీ గ్రేప్స్ కానీ ఏవైతే పీల్తో తినేవి ఉంటాయో వాటన్నిటిని ఇలా వాటర్లో వేసి చక్కగా క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడైతే ఈ మసాలా గోవా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఇందులో సాల్ట్, ఇంకా పెప్పర్ పౌడర్, ఇంకా కొంచెం చిల్లీ పౌడర్, ఎక్కువగా వేయను, ఇంకా చాట్ మసాలా కూడా కొంచెం లిటిల్ బిట్ అనమాట. అలా మిక్స్ చేసి బాక్స్లో పెట్టేసి ఇస్తానన్నమాట. గోవా అలా చేసినట్టయితే పిల్లలకి మా వారికి చాలా ఇష్టము. జలుబు చేస్తుంది గోవా తిన్నప్పుడు అని అనిపిస్తుంది కదా, అలా పిల్లల్లో జలుబు రాకుండా ఉండాలంటే ఇలా అన్నీ మిక్స్ చేసి ఇస్తే టేస్టీగా ఉంటుంది, ప్లస్ కోల్డ్ కూడా రాదనమాట. ఇలా బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. బాక్స్ అయితే పెట్టేశాను. కిడ్స్కి కూడా ఇలా ఫ్రూట్స్ తినడం అలవాటు చేస్తే చాలా మంచిదండి. ఎవ్రీ టైం నేను ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను స్నాక్స్ కింద. ఇంకా వేరేవి ఏమి ఇవ్వను. జంతికలు, లడ్డూలు అలాంటివన్నీ ఇంటికి వచ్చిన ఈవినింగ్ వాళ్ళకి స్నాక్స్గా ఇస్తాను. స్కూల్కి అయితే అస్సలు పంపను, ఫ్రూట్స్ పంపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇలా మల్టీగ్రెయిన్ ఇడ్లీ అయితే చేశాను. మల్టీగ్రెయిన్ ఇడ్లీ ఎలా చేయాలో నేను ఎస్టర్డే ఒక వీడియో పోస్ట్ చేశాను. అందులో అయితే ఏమేమి యాడ్ చేశానో ఆ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఫుడ్ని ఎలా హెల్తీగా చేయాలో అనే వీడియో ఒకటి చేశాను. ఇదైతే మల్టీగ్రెయిన్ ఇడ్లీ అనమాట. అలాగే దీంతో మల్టీగ్రెయిన్ దోశలు అలా కూడా చేసుకోవచ్చు, పునుగులు అవన్నీ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఒక దోశ బ్యాటర్తో కాదండి, ఒకే బ్యాటర్తో కాదు, దోశకి సపరేట్గా ఇడ్లీకి సపరేట్గా అలా చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇల్లు ఒకసారి మళ్ళీ నీట్గా సర్దేసుకొని పెట్టేసుకుంటే పని అయిపోయినట్టే నాకు.
ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అండ్ యూస్ఫుల్ వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.